స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు. నిజానికి బోయపాటి సినిమాల్లో స్క్రీన్ మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎలాగైతే ఉంటారో మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారి సీరియల్స్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతే సందడి చేస్తూ ఉంటారు. అయితే వదినమ్మ సీరియల్లో రామరాజుగా మెప్పించిన ప్రభాకర్ గారు ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్తో మన ముందుకు వచ్చేశారు. అయితే ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ సీరియల్గా ఈ సీరియల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సీరియల్లో ఇప్పటికే డజన్ల కొద్దీ ఆర్టిస్టులు ఉన్నారు. అయితే రామరాజు గారికి 5 పిల్లలు. అయితే 2 పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లుగా మనకి తెలుసు. ఇక ఇప్పుడు పెద్దబ్బాయికి పెళ్లి చేసే ప్రయత్నాల్లో ఎంట్రీ ఇచ్చింది మరో బుల్లితెర నటి. ఆమె మరెవరో కాదు, సుందరి సీరియల్తో తెలుగు బుల్లితెరకి పరిచయమైన ముద్దుగుమ్మ. అయితే ఈ సీరియల్లోకి వల్లి పాత్రలో ఎంట్రీ ఇచ్చింది సుందరి. పెద్దోడికి పెళ్లి చేయడమే మహాయజ్ఞంలా భావించిన రామరాజు కోడలుగా ఈ ఇంట్లోనికి అడుగు పెట్టబోతుంది. మరి ఇప్పుడు పెద్ద కోడలుగా ఎంట్రీ ఇస్తున్న శ్రీవల్లి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈమె అసలు పేరు త్రివేణి యాదవ్. తెలుగు బుల్లితెరపైకి ముత్యాల ముగ్గు సీరియల్తో ఎంట్రీ ఇచ్చింది. ఇక పలు సినిమాల్లో కూడా నటించింది త్రివేణి. సప్తగిరి ఎల్ఎల్బి, మిడిల్ క్లాస్ మెమరీస్, క్రాక్, కేసీఆర్ బయోపిక్ వంటి తదితర చిత్రాల్లో నటించింది త్రివేణి. ఇక జబర్దస్త్, డి షో వంటి షోలలో కూడా మెరిసింది. ఇక సుందరి పుట్టి పెరిగింది గుంటూరు కాగా వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఈమె బుల్లితెరతో పాటు వెండి తెరపైన కూడా నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో శ్రీవల్లి పాత్రలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఆమె క్యారెక్టర్ని చాలా డిఫరెంట్గా చూపించారు. ఇక కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక శ్రీవల్లి పాత్రలో ఎంట్రీ ఇచ్చిన త్రివేణి అయితే సుందరిగా బుల్లితెర అభిమానులకి సుపరిచితమే. మరి ఈ పాత్రలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. త్రివేణిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.